కింద డౌన్ ముందు 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 15 చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ నాగాపూర్కి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వారికి అక్కడ అయిపోయింది. గిటగిరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేమి మినిస్టర్ అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాబురెడ్డి గారు అనే మంచి కాంట్రాక్ట్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిస్థితి చేసుకునే వాళ్ళు దాన్ని పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్ చేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు సిఈఏఎంసీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా అందరికంటే రేపు నా క్యాంపర్ని అందరూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్ వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి 1.2 కిలోమీటర్స్ కనుక వీళ్ళకి 6.8 మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్సిగా కావాలా అంటున్నారు. అంత ఇంట్రెస్ట్ దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కలిసిన దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారి తెలియజేస్తాం. సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కానీ ఎవరిని ఏం చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత నిజమైన ఫ్లైఓవర్ ఆఫ్టర్ టీవీ నడుస్తున్న తర్వాత ఇదే ఫ్లైఓవర్ అది 4 లేన్. సో అందుకని డిలే అయింది. దీన్ని ఎవరిని రిలీజ్ చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసర్లు రోజు మాట్లాడుతుంది ఏ ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పి సపోర్ట్ చేస్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఇది ఏ ఇబ్బంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా సిఈ గారిని చెప్పడం జరిగింది. రేపటికి ఎక్కడెక్కడ 2-3 రోజులనే స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ పూర్తి నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా డౌన్ కావాలి. డిమాండ్ రోడ్లు ఏదైతే